ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారంలో ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి. టర్న్, యూటర్న్, రీటర్న్ తీసుకుని చివరకు హస్తం పార్టీలో సెటిల్ అయ్యారాయన. ఇప్పుడు అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఆయన పొలిటికల్ గాడ్ ఫాదర్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి వంతొచ్చింది. ఇరువురు నేతలు కాంగ్రెస్ కండువాలు కప్పుకునే అంశంపై ఉత్కంఠ నెలకొంది. హస్తం పార్టీలో చేరాలనుకున్న సమయంలో అలంపూర్ నియోజకవర్గంలో కొత్త పరిణామాలు జరుగుతున్నాయా? కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకతతో అడుగడుగున అవాంతరాలు ఎదురవుతున్నాయా? ఓ అంశంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ కేడర్ మధ్య జరిగిన గొడవలతో పార్టీ మారే విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పునరాలోచనలో పడ్డారా? వాజ్ ది స్టోరీ? ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలిద్దరూ కాంగ్రెస్ లో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తం పార్టీలో చేరిపోయారు. అనంతరం ఈ వ్యవహారంపై కొంత హైడ్రామా జరిగినా చివరికి కాంగ్రెస్ లోనే సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇక మిగిలింది అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఈయనకు రాజకీయ గురువు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి. వీరు కారు దిగి కాంగ్రెస్ కండువా ఎప్పుడు కప్పుకుంటారా అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఏ పని చేసినా శుభగడియలు చూసుకునే చల్లా వెంకట్రామరెడ్డి శ్రావణ మాసంలో మంచి ముహూర్తంలో పార్టీ మారాలని అనుకున్నారు. ఈ ఎమ్మెల్సీ మాటను వేదంలా భావించే అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కూడా ఇందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం పెట్టుబడుల కోసం ఫారెన్ టూర్లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 14న హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ఆగస్టు 16న వీరు హస్తం పార్టీ గూటికి చేరవచ్చని ప్రచారం జరిగింది. కానీ అలంపూర్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వీరి చేరికలపై ప్రభావం చూపే అవకాశం ఉందని లేటెస్ట్ టాక్. తొమ్మిళ్ల ఎత్తిపోతల పథకం నుంచి ఆర్టీఎస్ కాల్వలకు నీటి విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కుమార్ కు అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు అనుచరుల మధ్య వార్ జరిగింది. తుంగభద్ర నది నిండుకుండలా మారటంతో కాల్వలకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా తొమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పంపులను ఆన్ చేస్తే టన్నెల్ ద్వారా 7 కిలోమీటర్ల దూరంలోని ఆర్టీఎస్ కాల్వకు నీరు చేరుతుంది. అయితే ఎమ్మెల్యే విజయుడు ఈ నెల 6న మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. అనంతరం ఆర్టీఎస్ కాల్వ వద్దకు చేరుకుని గంగ పూజలు చేసేందుకు రెడీ అయ్యారు. కానీ విషయం తెలుసుకున్న సంపత్ తొమ్మిళ్ల పంపులను బంద్ చేయించారు. అధికార పార్టీ నేతల చేతుల మీదుగా జరగాల్సిన నీటి విడుదల కార్యక్రమాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యే నిర్వహించడంపై సంపత్ ఆగ్రహించి ధర్నాకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం ఉద్రిక్తతలు దారితీయడంతో ఎమ్మెల్యే విజయుడును పోలీసులు అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత సంపత్ తొమ్మిళ్ల లిఫ్ట్ మోటార్లను ఆన్ చేసి నీటిని విడుదల చేయడంపై రాజకీయ రచ్చ జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే విషయంలో సందిగ్ధత నెలకొందని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను చేర్చుకుంటే అలంపూర్ నియోజకవర్గంలో చల్లా వెంకట్రామరెడ్డి ఆధిపత్యమే కొనసాగే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీంతో హస్తం పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ లీడర్లతో గొడవలకు దిగుతున్నారన్న వాదనలో ఉన్నాయి. మరోవైపు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి అనుచరులు మాత్రం తమ నేత పార్టీ మారటం ఖాయమని చెబుతున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న చల్లాను బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పిలిపించుకుని ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీటు ఇచ్చి గెలిపించుకున్నారు. ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఒకవేళ పార్టీ మారితే కండిషన్స్ అప్లై అవుతాయని చెప్పారట. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తానని చల్లా షరతు పెట్టినట్టు సమాచారం. ఉప ఎన్నికల్లో తనకే సీటు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను కోరినట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డి ఏ దారిలో నడిస్తే ఎమ్మెల్యే విజయుడు కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ అలంపూర్ ను తన రాజకీయ అడ్డాగా భావిస్తున్నారు. 2014లో హస్తం పార్టీ ఎమ్మెల్యేగా ఈ సీటు నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2018, 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. దీంతో సంపత్ ఆధిపత్యాన్ని తట్టుకోవటం కష్టమనే భావనలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు ఉన్నారట. కాంగ్రెస్ కండువా కప్పుకునే విషయంలో ఏం చేయాలన్న అంశంపై తర్జన భర్జన పడుతున్నారు.
మరోవైపు చేరికలపై కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యమని సంపత్ బయటకు చెబుతున్నా అలంపూర్ కాంగ్రెస్ తన కనుసన్నల్లోనే ఉండాలన్న పట్టుదలతో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో చల్లా వెంకట్రామరెడ్డి విజయుడు జాయిన్ అయ్యే అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.